హ్యాపీ బర్త్డే బంగారం. ఆశీర్వదించండి తాతయ్య. నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధి. నిన్ననే తన పేరు మీద S² S ఇన్ఫ్రాకాన్ లో ప్లాట్ తీసుకున్నాం. S² S ఇన్ఫ్రాకాన్. నమస్తే అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా. చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత మొదటి విధిగా జూలై నెలలో 1 తారీఖున 7,000 పెన్షన్ వృద్ధులకు పంచడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు నెల 1 తారీఖున పెంచిన పెన్షన్ 1,000 రూపాయలు కలుపుకొని 4,000 ఇవ్వడం జరిగింది. వృద్ధులు పెన్షన్దారులు వాళ్ళ ఆనందం ఏ విధంగా ఉందో వారి మాటల్లోనే మనం వెళ్ళి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీ పేరు? కొల్లి కళావతి. కొల్లి కళావతి గారు. అమ్మా, ఇచ్చారమ్మా పెన్షన్? ఇచ్చినారమ్మా. ఇంటికి వచ్చి 4,000 పింఛన్ ఇచ్చినారు. ఇచ్చిపోయినారు. పోయిన నెలలో నా ఆరోగ్యం బాగలేక నేను అడ్మిట్ అయిన కడుపులో తీసుకోలేమ్మా. సార్కు చెప్పినాను, చూస్తానన్నాడు. అది ఇంత గత ప్రభుత్వంలో మీరు 3,000 తీసుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో 4,000 1,000 రూపాయలు పెంచి ఇచ్చారు. ఎలా ఉంది? సంతోషంగా ఉందా? నాకు సంతోషంగా ఉందమ్మా. నా మందులు కావాలి కదా. ఆ 7,000 కాడ ఎట్నో ఒకటి ఇవ్వండి సార్, నాకు చాలా ఖర్చు అయింది అని చెప్పినానమ్మా. సరే చూస్తాను అన్నాడు సారు, మాట్లాడతానన్నాడు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. తీసుకున్నావా పెన్షన్? తీసుకున్నా. ఎంత ఇచ్చారమ్మా? 4,000 ఇచ్చారు. 4,000 ఇచ్చారు. అంటే గత ప్రభుత్వము 3,000 ఇచ్చింది. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రాగానే 1,000 రూపాయలు పెంచి ఇచ్చారు. నాకు అన్నిటికీ బాగుందమ్మా, సంతోషంగా. నాకు మందులకి వాటికి బాగలేదండి కదా, మందులు వస్తాయి అని మాకు బాగా హాయిగా ఉంది. జూలై నెల 7,000 తీసుకున్నారా? జూలైలో తీసుకున్నాను. ఇప్పుడు ఆగస్టులో ఉదయాన్నే 7 గంటలకు వచ్చి ఇచ్చారు. బాగుంది, సంతోషంగా. వాడుకుంటారమ్మా మీరు ఆ డబ్బులు? ఏముంది, మందులు ఏమిటి ఉంటాయి కదా, సొంత ఖర్చులు వాటికి వాడుకుంటాం. అది సంతోషంగా ఉందండి. కొంచెం చేయూతగా ఉంటది అన్నమాట. మందులకి ఒక నడుక్కోకుండా చేయకుండా జరిగిపోతా ఉంది. జూలై నెలలో 7,000 ఇచ్చారు. ఇచ్చినారు, సంతోషమేమ్మా. 4,000 ఇచ్చారు. 1,000 రూపాయలు పెంచి ఇచ్చారు. సంతోషమే, బాగుంది. మా మందులకు మా ఆరోగ్యానికి బానే ఉందిమ్మా. అంటే గత ప్రభుత్వం 3,000 ఇస్తున్నారు, ఈ ప్రభుత్వంలో 4,000 తీసుకుంటున్నారు. బాగా సంతోషంగా ఉందిమ్మా. మా గత ప్రభుత్వంలో 3,000 తీసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు తర్వాత 4,000 ఇస్తున్నారు. 1,000 రూపాయలు పెంచిస్తున్నారు కదా. చాలా సంతోషంగా ఉంది. 7,000 కూడా తీసుకున్నాము. మాకు మందులకి, నాకు షుగర్ బాగా, మందులకి బాగా పనికి వస్తాయి. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు కూడా పెట్టబోతున్నారు. దాని మీద మీ ఉద్దేశం ఏందమ్మా? మంచిదే కదండి, పేదవాళ్ళకి చాలా మంచిది. అది టయానికి పోయి తినేసి వస్తాం కదా, 5 రూపాయలకి అట్ట. నమస్తే. నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు రామమ్మ. తీసుకున్నారండి? తీసుకున్నాము. ఇప్పుడు ఇంతకుముందు 3,000 ఇచ్చారు, ఇప్పుడు 6,000 ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎండగట్టిన బయట పనికి ఎక్కువ పోలేము కాదు, మా పిల్లలకి కొంచెం తృప్తి కలిగించారు. అంటే దేనికి ఉపయోగించుకుంటారు? మా ఖర్చులకి, తర పిల్లలకి, బస్ స్టాప్ అన్నిటికీ. సో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారమే పెంచారు కదా. పెంచారు, సంతోషంగా ఉంది అంతవరకు. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు కూడా స్టార్ట్ చేయబోతున్నారు కదా, దాని మీద అది ప్రజలకు ఉపయోగపడుతుంది అంటారా? అది మంచిదమ్మ, ఉపయోగిస్తే. అది అప్పుడు వాళ్ళు ఆపేసారు కాబట్టి ఇప్పుడు ఉపయోగిస్తే చాలా మంది ఉన్నారు, అన్నం ఏది కొనుక్కోలేక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి చాలా మేలు జరుగుద్ది, ఆ పని చేస్తే చాలా మంచిది. తీసుకున్నారమ్మా పెన్షన్? తీసుకున్నాను. ఎంత ఇచ్చారు? 4,000 అండి. 4,000. సో గత ప్రభుత్వంలో 3,000 తీసుకుంటున్నారు, 4,000 తీసుకున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. చాలా సంతోషం. దేనికి ఉపయోగించుకుంటారమ్మా? దేనికి, ఇంట్లో అవసరాలకే. మా 2 పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు. వాళ్ళు నేను అత్త మామని పెట్టుకొని ఉన్నాను. మీరు ఉన్నాను. మీకు విడో పెన్షన్ వస్తుంది. మా ఆయన 2 years క్రితం చనిపోయారు. అప్పటి నుంచి బాధ్యతలన్నీ ఎత్తినేసుకో. సో దానికి ఇంట్లో ఖర్చులకి ఉపయోగపడుతుంది. ఇచ్చారమ్మా. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగానే ఉంది. వస్తున్నా గానీ ఏమి ఇబ్బంది ఏం లేదు. వస్తున్నా గానీ ఇచ్చేసారు మేడం గారు, తీసేసుకున్నారు. సో పెంచి ఇచ్చారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఉంది. సంతోషంగా. దేనికి ఉపయోగించుకుంటారమ్మా డబ్బులు? బాబు కోసమే. బాబు కోసం, చదువుకి, ఫీజులకి. తీసుకున్నారమ్మా పెన్షన్? తీసుకున్నానమ్మా. ఎంత ఇచ్చారమ్మా?
4000 అమ్మా. 4,000 ఇచ్చారు. సో గత ప్రభుత్వంలో 3,000 తీసుకుంటున్నారు, పెంచి 1000 రూపాయలు పెంచి 4,000 ఇస్తున్నారు. ఎలా సంతోషంగా ఉందా? సంతోషంగా ఉందమ్మా. ఓకే, మీ కళ్ళల్లో కనిపిస్తుంది సంతోషం అమ్మా. దేనికి ఉపయోగించుకుంటారమ్మా మీరు? ఏదో మందులకి. మందులు ఆరోగ్యం బాగుందా? ఉండదు, బీపీ ఉంది, షుగర్ ఉంది. ఉంది, దానికి ఉపయోగించుకుంటారు. ఏదైనా గుడ్డ పడ్డా చెబుతున్నా.